తిరుపతి జిల్లా తిరుచానూరులో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. స్థానిక కొత్తపాలెం లేఅవుట్లోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. మారునాయుధాలతో ఇంట్లోకి ప్రవేశించిన ముగ్గురు దొంగలు బీరువాలోని నగదు అపహరించారు. సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డయ్యాయి. బాధితుడు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జితేంద్ర అందిస్తారు. జితేంద్ర, తిరుపతి జిల్లా తిరుచానూరులో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. స్థానిక కొత్తపాలెం లేఅవుట్ లోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. మారునాయుధాలతో ఇంట్లోకి ప్రవేశించిన ముగ్గురు దొంగలు బీరువాలోని నగదు అపహరించారు. సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డయ్యాయి. బాధితుడు సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జితేంద్ర అందిస్తారు. జితేంద్ర, సుమిత్ర, మొన్న అర్ధరాత్రి 10:30 గంటల సమయంలో తిరుచానూరుకి అవుట్స్కట్స్ లో ఉండేటటువంటి కొత్తపాలెంలోని ఇంట్లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. వాళ్ళు రాత్రి 10:30 సమయంలో ఆ ఇంట్లోకి ప్రవేశించారు. ఇంట్లో దొంగలు ప్రవేశించిన సమయంలో బీగాలు వేసి ఉండడంతో దొంగల పని కూడా చాలా సులువుగా కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు 10:20 ఆ సమయంలో ఇంట్లోకి ప్రవేశించి దాదాపు అరగంట పాటు ఇంట్లోనే ఉండి ఇంట్లో దాచినటువంటి నగదుతో పాటు ఆ బంగారు ఆభరణాలను కూడా మొత్తం కూడా దోచుకున్నారు. దర్జాగా ఇంట్లోకి ప్రవేశించినటువంటి ఆ చెడ్డీ గ్యాంగ్ అనే ముగ్గురు దొంగలు కూడా ఇంట్లోకి వెళ్లి మొత్తం నగదు బంగారం దోచుకొని ఓ బ్యాగ్ లో దాన్ని తీసుకొని తిరిగి పరారవుతున్నటువంటి దృశ్యాలన్నీ కూడా ఇంట్లో అమర్చినటువంటి సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఇంటి యజమాని ఇంట్లో లేకపోవడం, నిన్న అతను ఇంటికి చేరుకోవడం, ఈ ఉదయం పోలీసులను కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. అయితే దొంగతనం మొన్న అర్ధరాత్రి జరిగినట్టు కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అవడంతో ఇంటి యజమాని ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు చెడ్డీలు ధరించి మారణాయుధాలు చేతిలో పెట్టుకొని ఉండడంతో వీళ్ళు ఖచ్చితంగా చెడ్డీ గ్యాంగ్ అని చెప్పి ఇప్పటికే పోలీసులు ధృవీకరించినటువంటి పరిస్థితి కూడా